కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అల్టిమేటం జారీ చేశారు. బకాయిలు చెల్లింపు విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇక విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలరాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బకాయిలు చెల్లించాల్సిందే అంటూ పట్టుబడి బండి సంజయ్ ప్రభుత్వానికి పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తారా? విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటం మాడతారా? బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా? కమిషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదా? ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందే, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రైపా టోకెన్ల పెంచే పని వదులుకోట్టు. టోకెన్లు ఇచ్చారు, దసరాకి ఇస్తున్నారు, దీపావళికి ఇస్తున్నారు, వాళ్ళు సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దాని యూనియన్ల కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పిన, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి పెంచింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. ఎందుకంటే యాజమాన్యాలు వాళ్ళొక సమావేశం పెట్టుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో 3వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈసారి వెనుకపోయే ప్రసక్తి లేదు. పూర్తి 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళు. నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట. బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లున్నాయి, ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, వాటి మీద నివేదికండి, వాళ్ళని బెదిరించండి, ఇంకోసారి ఫీజు రీయింబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఇది, మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చర్చలున్నాయి, వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి, వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమణ ఉంటుంది.